హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. ఇవాళ అయితే మనము జాకెట్ తొందరగా కుట్టేసుకోవాలి అనేటప్పుడు కొన్ని టిప్స్ ఉంటాయన్నమాట. మనము థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు ప్రతిసారి బ్లౌజ్ కుట్టేటప్పుడు థ్రెడ్ పైపింగ్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇది క్లాత్ కూడా వేస్ట్ అయిపోతుంది కదా. దానికోసం అనేది ముందుగానే కొంచెం ఇట్లా మనకి కావాల్సినంతగా ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఇది 1.5 ఇంచ్ అనమాట. 1.5 ఇంచ్కి మనం క్రాస్గా క్లాత్ అనేది కట్ చేసేసుకొని ఇట్లా ముందుగానే ఒక సైడ్కి ఇలాగ మడిచేసుకొని థ్రెడ్ పెట్టి ఇలా మనం బారుగా కుట్టేసుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది మనము ఇలా చేసేసుకున్నామంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకి ఇది ఆల్రెడీ రెడీగా ఉంటుంది కాబట్టి టైం అనేది ఎక్కువగా తీసుకోదు. ఇది అనేది మనకి బ్లౌజ్కి జాయింట్ చేసేటప్పుడు నెక్కి వాటికి ఇలా ప్రిపేర్ చేసుకోవటం వల్ల మనకి కర్వ్స్ మూలలు అలా ఉండేటప్పుడు పలకమెడ కానీ లేకపోతే స్టార్ నెక్ లాగా అలాగ పెట్టినప్పుడు మూలలకి కూడా చాలా నీట్గా కూర్చుంటుంది పైపింగ్ అనేది. ఇలాగ ఒక సైడ్కి చిన్నగా మడతేసుకొని కుట్టేసుకొని ఇది ప్రిపేర్ చేసుకుంటాము. సెకండ్ వచ్చేసి ఇది 1 ఇంచ్కే అన్నమాట. 1 ఇంచ్కే కట్ చేసుకుంటాము. ఇది కూడా క్రాస్గానే కట్ చేసుకుంటాము. కాకపోతే మిడిల్కి థ్రెడ్ పెట్టేసి ఇదిగో చూడండి ఇట్లా చూపిస్తున్న విధంగా మిడిల్కి థ్రెడ్ పెట్టేసుకొని ఇది కూడా పైపింగ్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటాము. ఇది ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట. అంటే మనకి లైనింగ్కి అటాచ్ చేసేసి తర్వాత మనము మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేసి మనము స్టిచ్ చేసి రివర్స్ చేసినప్పుడు ఇది అనేది బయటకు వస్తుంది. కాబట్టి ఇది ఇన్విజిబుల్ పైపింగ్ కోసము ఇలాగ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది అనేది నార్మల్గా మనము స్టిచ్ చేసిన తర్వాత ఇలాగ వెనక్కి మడిచేసి కుడతాము కదా, అందు గురించి ఇలా ఈ 2 విధాలుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కస్టమర్ అడిగిన వెంటనే మనం బ్లౌజు తొందరగా కుట్టుకోవడానికి వీలవుతుంది. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.